హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం స్కెచప్ వీడియో వచ్చేసరికి ఏంటంటే స్కెచప్‌లో మనకి ప్లగిన్స్ అనేవి ఉంటాయి. ఎక్స్‌ట్రా ప్లగిన్స్. సో, వాటిని ఎక్స్‌టెన్షన్స్ అని కూడా అంటారు. సో, ఇవి ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి ఏంటి అని చెప్పి చూద్దాము. చాలామందికి ఏంటంటే ఇది ఐడియా రావట్లేదు. ప్లగిన్స్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? ఎలా ఇన్‌స్టాలేషన్ చేసుకోవాలి? ఏంటి అని చెప్పనేసి. సో, మీకైతే ఈరోజు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే మనము స్కెచప్ ఓపెన్ చేయగానే మనకి టాప్‌లో ఇక్కడ టూల్స్ దగ్గర ఉంటాయన్నమాట. 3డీ వేర్‌హౌస్, ఎక్స్‌టెన్షన్ వేర్‌హౌస్ అని చెప్పనేసి. అండ్ దాని పక్కన లేఅవుట్ అండ్ లేఅవుట్ పక్కన కూడా ఎక్స్‌టెన్షన్ మేనేజర్ అని ఉంటుంది. సో, ఇది ఎందుకు చెప్తాను. సో, ఫస్ట్ అయితే మనం ఎక్స్‌టెన్షన్ వేర్‌హౌస్ అని ఓపెన్ చేద్దాం. సో, ఎక్స్‌టెన్షన్ వేర్‌హౌస్ ఏంటంటే మనకి ఎన్ నంబర్ ఆఫ్ ప్లగిన్స్ అనేవి ఉంటాయి. దీంట్లో ఫ్రీ ప్లగిన్స్ ఉంటాయి. మోస్ట్‌లీ మనకి దీంట్లో వచ్చేసరికి ఏంటంటే స్కెచప్‌లో ఉండేది ఫ్రీ ప్లగిన్సే ఉంటాయి. సో, పెయిడ్ ప్లగిన్స్ ఏమైనా ఉన్నాయంటే అవి ఆటోమేటిక్‌గా మనకి ఇంకొక వెబ్‌సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఎక్స్టర్నల్ వెబ్‌సైట్. సో, అదొచ్చేసరికి స్కెచ్యుకేషన్ అని చెప్పి ఒక వెబ్‌సైట్ ఉంటుంది. దాంట్లో మనకి ఈ స్కెచప్‌లో ఏవైతే దొరకవో అవి బయట స్కెచ్యుకేషన్ అనే వెబ్‌సైట్‌లో దొరుకుతాయన్నమాట. సో, సపోజ్ నేను జస్ట్ ఇది ఓపెన్ చేస్తాను. ఎక్స్‌టెన్షన్ మైగ్రేటర్. సో, ఇక్కడ నేను కిందకి స్క్రోల్ చేస్తే నాకు ఇక్కడ ఉంటుంది ఇన్‌స్టాల్ అని చెప్పనేసి. జస్ట్ ఇన్‌స్టాల్ కొట్టి అండ్ ఇక్కడ ప్రొసీడ్ క్లిక్ చేస్తాను. సో, నాకు ఇది ఆటోమేటిక్‌గా ఇన్‌స్టాల్ అయిపోతుంది. అండ్ ఓకే. ద ఎక్స్‌టెన్షన్ హాస్ బీన్ సక్సెస్‌ఫుల్లీ ఇన్‌స్టాల్డ్ అండ్ ఈస్ నౌ అవైలబుల్ ఫర్ యువర్ యూసేజ్. అండ్ ఓల్డర్ స్కెచప్ ఇన్‌స్టాలేషన్ వాస్ ఫౌండ్ ఇన్ కంప్యూటర్. డు యూ వాంట్ టు మైగ్రేట్ ద ఎక్స్‌టెన్షన్స్? సో, ఇది దేనికంటే లైక్ మనకి ప్రీవియస్ లైక్ 2023 ఆర్ 2022 బిలో వర్షన్ ప్లగిన్స్ ఉంటాయన్నమాట. సో, అవేంటంటే ఆటోమేటిక్‌గా అప్‌డేటెడ్ వర్షన్ స్కెచప్ ఏదైతే ఉందో దానికి మైగ్రేట్ చేస్తుందన్నమాట ఆటోమేటిక్‌గా. సో, అందుకనేసి ఈ ప్లగిను. బట్ మీకు ఈ ప్లగిన్ ఇన్‌స్టాల్ చేశాను కాబట్టి జస్ట్ దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను నేను. సో, 2023 ఉంది. బట్ ఇది మనం తర్వాత చూద్దాము. టార్గెట్ లొకేషన్స్ 2024. సో, ప్రీవియస్‌ది అండ్ 2024కి మైగ్రేట్ చేస్తుంది. సో, ఇవి 2023లో ఉన్న ప్లగిన్స్ అన్నమాట ఇవన్నీ. సో, నేను మైగ్రేట్ కొడితే నాకు ఆటోమేటిక్‌గా 2024 స్కెచప్‌కి మూవ్ అయిపోతుంది. సో, అన్నీ ప్రాసెస్ అవుతున్నాయి. సో, కొన్ని ప్లగిన్స్ ఏంటంటే మనకి ఇన్‌స్టాల్ అయిన స్కెచప్ క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేసినప్పుడే అవి యాక్టివేట్ అవుతాయి. సో, డైరెక్ట్ కొన్ని యాక్టివేట్ కావు. కొన్ని ప్లగిన్స్ ఏంటంటే మనకి డౌన్‌లోడ్ అవ్వగానే యాక్టివేట్ అయిపోతాయి వెంటనే. అండ్ బ్యాక్‌కొస్తే మనకిక్కడ ఇంకా ప్లగిన్స్ ఉన్నాయి. సో, ఇది డైరెక్ట్ ఇన్‌స్టాలేషన్ వచ్చేస్తుంది మనకి. ట్రూబెన్. సో, ఇది దీంట్లో ఇన్‌స్టాలేషన్ వచ్చేస్తుంది. సో, కొన్ని ప్లగిన్స్ ఏంటంటే దీంట్లో ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి. కొన్ని ప్లగిన్స్ ఏంటంటే మనకి బయట వెబ్‌సైట్‌కి తీసుకెళ్తాయి. ఆటోమేటిక్ రీడైరెక్ట్ చేస్తాయి. యాక్చువల్లీ ఆ ప్లగిన్స్ అనేవి చూపించట్లేదు. ఒకసారి నేను చెక్ చేస్తాను అవి. సో, ఇక్కడ వచ్చాయి ఇదిగోండి. సో, ఇదేంటంటే మనకి ఇక్కడ స్కెచప్ ఎక్స్‌టెన్షన్ వేర్‌హౌస్ అనేది చూపిస్తుంది. బట్ ఇక్కడికొచ్చేసరికి ఏందంటే అది దీంట్లో ఉండదు. మనకి బయట వెబ్‌సైట్‌లో అవైలబుల్ ఉంటాయన్నమాట. సో, అందుకని విజిట్ ఎక్స్‌టెన్షన్ సైట్ అనేసి ఇక్కడ మెన్షన్ చేస్తాడు. సో, క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్‌గా వెబ్‌సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో, ఇదొచ్చేసరికి క్యూరిక్ గమ్ ఘాట్ దీని డైరెక్ట్ వెబ్‌సైట్ ఇది. సో, ఇదొచ్చేసరికి మనకి పెయిడ్ ఎక్స్‌టెన్షన్ అనమాట. సో, $2.96 ఉంది. సో, మనకన్ని ఎక్స్‌టెన్షన్స్ ఫ్రీ ఉండాలని లేదు. బట్ మోస్ట్‌లీ మనం యూజ్ చేసే ఎక్స్‌టెన్షన్స్ అన్నీ కొంచెం మాక్సిమం ఫ్రీయే ఉంటాయి. బట్ లైక్ 3-6 ఇన్ బిట్వీన్ 10 లోపల మనకి కొన్ని ఎక్స్‌టెన్షన్స్ మాత్రం పెయిడ్ ఉంటాయన్నమాట.
సో, స్కెచ్యుకేషన్ అని చెప్పి ఇందాక చెప్పాను కదా! సో, ఈ వెబ్‌సైట్‌లో మనకి ఇక్కడుంటాయన్నమాట అవి ప్లగిన్స్. సో, ఇవి గూడా ఎట్లాగంటే జస్ట్ లాగిన్ చేసుకుంటే అకౌంట్ అయితే క్రియేట్ రిజిస్టర్ చేసుకో. ఇది చాలా సింపుల్ ప్రాసెస్. సో, రిజిస్టర్ చేసుకుంటే మనకి కొన్ని డౌన్‌లోడ్స్ అనేవి పాసిబుల్ అవుతాయన్నమాట. సో, మనకి డౌన్‌లోడ్ బటన్ ఉంటుంది. డౌన్‌లోడ్ చేసుకుంటాము. సో, మనకి ప్లగిన్ అయితే డౌన్‌లోడ్ అయిపోయింది. అండ్ మీకు ఈ ప్లగిన్ వచ్చేసరికి సో, .rbz ఫార్మాట్‌లో ఉంటుంది. ఇవి ఆల్రెడీ నేను డౌన్‌లోడ్ చేసిన ప్లగిన్స్ అనమాట. సో, ఈ ప్లగిన్స్ అన్నీ. అండ్ ఇవి వచ్చేసరికి పర్చేస్డ్. సో, లైసెన్స్‌డ్ వస్తాయి. బట్ ఫుల్ టైమ్ ఐ మీన్ లైఫ్ టైమ్ లైసెన్స్ అనమాట. వాలిడిటీ అనేది ఏమి ఉండదు. ఇవి మనం ఇప్పుడు ఎట్లా ఇన్‌స్టాల్ చేసుకోవాలి అంటే స్కెచప్ ఓపెన్ చేసి క్లోజ్ చేసేద్దాము. ఇక్కడ మనకి ఎక్స్‌టెన్షన్ మేనేజర్ అని ఉంటుంది. సో, ఇది క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఇన్‌స్టాల్ ఎక్స్‌టెన్షన్ అని ఉంటుంది. సో, ఇన్‌స్టాలేషన్ క్లిక్ చేస్తే మనకి ఆ ఫైల్ లొకేషన్ అది ఓపెన్ చేసుకుంటాము. స్కెచప్ ప్లగిన్స్. సో, ఇందాక ఇది డౌన్‌లోడ్ చేసాం కదా! సో, అది క్లిక్ చేసుకొని ఇక్కడ ఓపెన్ అని క్లిక్ చేస్తాం. సో, కొంచెం టైం తీసుకుంటుంది అది ఇన్‌స్టాల్ అవ్వడానికి. ఇన్‌స్టాల్ అయిపోయింది. సో, ఇందాక ఇవి మనం మైగ్రేట్ చేసాం కదా! అందుకని ఇక్కడ ఆటోమేటిక్‌గా ఓపెన్ అయ్యాయి. మనం ఇప్పుడు ఇన్‌స్టాల్ చేసిన టూల్ అయితే ఇది. స్కెచ్ ఇంట్ అని. సో, విండోస్ ఇది. బట్ ఇది మనకేందంటే నేను జస్ట్ డౌన్‌లోడ్ చేశాను మీకు చెప్దామని చెప్పనేసి. ఈ ప్లగిన్స్ గురించి ఏందంటే డీటెయిల్‌గా నేను యాక్చువల్‌గా క్లాసెస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. మనకు ఆఫ్టర్ క్లాసెస్ కంప్లీట్ అయ్యాక మళ్ళీ వీటి గురించి డీటెయిల్‌గా వీడియోస్ అయితే పెడతాను. బట్ అవి కొంచెం లేట్ అవుతాయి. సో, క్లాసెస్‌లో జాయిన్ అయ్యే వరకు మనం కొంచెం బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తామనమాట. ఏ టూల్స్ ఏంటి, ఎట్లా యూజ్ అవుతాయి ఏంటి అని చెప్పనేసి. సో, ఔట్ ఆఫ్ స్కెచప్ ఎక్స్‌టెన్షన్ వేర్‌హౌస్. సో, ఎక్స్‌టెన్షన్ వేర్‌హౌస్ కాకుండా మనం బయట వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్ ఇది. ఎక్స్‌టెన్షన్ మేనేజర్‌లోకి వెళ్లి డౌన్‌లోడ్ చేసుకుంటాము. అండ్ స్కెచప్ ఇంటర్నల్‌గా ఎక్స్‌టెన్షన్ వేర్‌హౌస్‌లో డౌన్‌లోడ్ చేస్తే మాత్రం ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ అయిపోతాయి. సో, దానికి డౌన్‌లోడ్ అని మళ్ళీ సెపరేట్‌గా వెళ్లి ఫైల్ లొకేషన్ మెన్షన్ చేసి చేయబడలేదు. జస్ట్ ఔట్ ఆఫ్ స్కెచప్ డౌన్‌లోడ్ చేసిన ప్లగిన్స్ మాత్రం ఇట్లా డౌన్‌లోడ్ చేసుకోవాలి. సో, డౌన్‌లోడ్ అయిన ప్లగిన్స్ ఎక్కడుంటాయంటే ఆటోమేటిక్‌గా ఇక్కడైతే అపియర్ అవుతాయి స్క్రీన్ మీద. లేదా ఒకవేళ అపియర్ కాలేదంటే మనకి ఇక్కడ టూల్స్ ట్యాబ్ మీదకొచ్చి రైట్ క్లిక్ ఇస్తే మనకి ఇక్కడ ఉంటాయన్నమాట టూల్స్ అన్నీ. సో, స్కెచ్ ఇందాక మనం డౌన్‌లోడ్ చేసింది. లేదంటే ఇక్కడ మనకి వ్యూలోకెళ్ళి టూల్ బార్స్ ఉంటుంది. టూల్ బార్స్ క్లిక్ చేస్తే సో, మనకిక్కడ వస్తాయన్నమాట అవన్నీ. ప్లగిన్స్ అన్నీ. సో, ఇక్కడ ఉంటుంది స్కెచ్ ఇది టిక్ పెట్టుకుంటే మనకిక్కడ ఆటోమేటిక్‌గా వస్తుంది. సో, ఇక్కడ క్లోజ్ చేసినా క్లోజ్ అవుతుంది. లేదంటే మళ్ళీ ఇక్కడైనా. సో, మనవి స్క్రీన్ మీద ఎట్లా ప్లేస్ చేసుకోవాలి ఏంటి అని చెప్పనేసి మీకు జస్ట్ ఆప్షన్స్ చెప్తున్నాను. సో, స్కెచప్ ఎక్స్‌టెన్షన్స్ ఎట్లా డౌన్‌లోడ్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి ఐడియా వచ్చింది కదా! సో, డౌన్‌లోడ్ ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్ అయితే ఇట్లా ఉంటుంది. సో, మీకు వీడియోస్ గాని నచ్చినట్టయితే నేను ఇంకా ఎట్లాంటి టిప్స్ సో, టూల్స్ గురించి గాని ఇంకా ఇంకేమంటారంటే లైక్ బేసిక్ టిప్స్ అండ్ కొంచెం ఫాస్ట్ వర్కింగ్ ఎట్లా చేసుకోవాలి ఏంటి అని చెప్పనేసి ఇంకా నేను వీడియోస్ చేసి పెడతాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి. థాంక్ యూ.